మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యంలో యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను எழுதின சுவிசேஷம் 14வது அதிகாரம் 1வது வசனத்தை நாம் வாசிப்போம். మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చాలు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో రాయబడిన ఈ మాట మనం గమనించాలి. ప్రభు అంటాడు, మీ హృదయాలను కలవరపడనివ్వకడి అంటాడు. ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషి ఏదో ఒక కలవరాలు ఉంటాయి. కలవరాలు లేని మనిషి ఎవరు కూడా భూమి మీద లేరు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక అలజడల మనసు. కలవరం అంటే ఏంటంటే అలజడల మనసు. మనసులో నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, ఎప్పుడు డిప్రెషన్లోనే, టెన్షన్తోనే, ఎప్పుడు పలవాటిని అనుకుంటా వాళ్ళ మనస్సు, వారి హృదయము ఎప్పుడు కలవరపడతానే ఉంటుంది. మనం గమనిస్తున్న విషయాలు ఇవన్నీ లోకములో. ప్రభు వాక్యం చెప్తుంది, మీ హృదయాలను కలవరపడనీకుడి, మీ హృదయంలో దుఃఖాన్ని తీసుకురాబాకండి, మీ హృదయాల్లో వేదన తెచ్చుకోబాకండి, మీ హృదయాల్లో పల రకమైన అలజడల మనసుని రానిబాకండి. ఏం జరిగాయి జరుగుతాయి, అంతేగాని మనం కలవరపడటం వలన, మన ఉద్రేకం చెందటం వలన ఏదన్నా మార్చిపోయేది ఏదన్నా ఉందా? లేదు. ఏం జరగాలో జరుగుతుంది. అదే వాక్యం చెప్తుంది. దేవుని మాట కూడా అదే మనల్ని హెచ్చరిస్తుంది. అందువల్లే ప్రభంటుడు, మీ హృదయాలను కలవరపడనీకుడి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కలవరపడే వాళ్ళు చాలామంది. ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే కలవరపడతా ఉంటారు. ఆర్థికంగా డబ్బు లేకపోతే కలవరపడిపోతూ ఉంటారు. రేపేం చేయాలా, ఈ నెల ఎట్ట గడవాలా, బాడీకి ఎట్ట కట్టాలా, ఈఎంఐ ఎట్ట కట్టాలా, లోన్లు ఎలా కట్టాలా, నాడారంగడికి డబ్బులు ఎట్లా ఇవ్వాలా, ఏంటండి కరెంటు బిల్లు ఎట్ట కట్టాలా, సిలిండర్లు ఎట్ట తెచ్చుకోవాలా, బియ్యం లేవు ఏం చేయాలా, కలవరాలు గుండెల్లో కలవరం చెందుతూ ఉంటారు. ప్రతి మనిషికి ఏదో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాన్ని బట్టి కలవరపడతానే ఉంటారు. నేను కూడా పలుమార్లు కలవరపడి ఉన్నా. దేవుని మందిరం కట్టేటప్పుడు చెప్తారు, రారు, కలవరపడతానే ఉంటాను. ఏంట్రా ఇంకా రావటం లేదని. ఆ రోజు ఒకరిని చంపేస్తారు, ఆ రోజు ఒక ఇబ్బందిని పెడతారు. కలవరపడిపోతూ ఉంటాను నేను. పని అవ్వలేదు ఈరోజు పని కరెక్ట్గా కొనసాగలేదే, అట్లన్నా ఆ కలవరం మన గుండెల్లో ఉంటాయి. కాబట్టి ప్రభు వాక్యం చెప్తుంది, మీ హృదయాలను కలవరపడనీకుడి. కలవరపడనీయకుండా మన హృదయాలను ఉంచమంటున్నాడు. ఆ మాట నీ కింద ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీ కలవరాలు పోతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీ కష్టాలు పోతాయి, మీకున్న శ్రమలు పోతాయి, మీకున్న ఇబ్బందులు పోతాయి, మీకున్న పల రకమైన కన్నీళ్ళు, వేదన, పల రకమైన ఉంటున్న ప్రతి సమస్యలు తీరుతాయి. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. ఒక మనిషికి కష్టము, కలవరము గుండెల్లో ఉందంటే అతను మొదటిగా చేయాల్సిన పని ఏంది తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనం ప్రపంచంలో అందరు నమ్ముతాం కానీ దేవుని నమ్మం. మనం పనిచేసే ఓనర్ నమ్ముతాం, జీతం ఇచ్చే మేస్త్రిని నమ్ముతాం. ఏంటంటే అందరు నమ్మేస్తాం మనం. అందువల్ల ప్రభు వాక్యం కూడా చెప్తుంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. మనుషులంటే
ఈ భూమి మీద ఉన్న ఏ మనిషిని నమ్మకూడదు అనేదే బైబిల్ చెబుతుంది. అది 100కి 3 నిజం. అంతేనా కదా? నిజమే కదా. ఈ భూమిలో ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మకూడదని. ఇప్పుడు ఒక కచ్చిలో ఉంటున్నారు కొద్ది రోజులు, టక్కన అట్నే ఏదన్నా జంప్ అయి ఇంకో కచ్చిలోకి పోతుంటారు. ఈ కచ్చికి నేను విశ్వాసంగా ఉంటానని చెప్తాడు, అక్కడి నుంచి అట్నే దూకి అక్కడికి వెళ్ళిపోతాడు. అట్లా ఎంతమంది చేయలేదు? అంతే కదండి. అప్పుడు మనుషుని నమ్మకూడదు కదా. నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మకూడదు. అందువల్ల ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచండి. మీ కలవరాలు పోవాలంటే, మీ కష్టాలు పోవాలంటే, మీకున్న శ్రమలు పోవాలంటే, ఇబ్బందులు తొలగాలంటే మొదటగా మీరు నా యందు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు దేవుని యందు మనం నమ్మకం పెడితే మన కలవరాలన్నిటికీ తీర్వులు అవుతాయి. ఏంటండి? తీరువు దొరుకుతుంది, జవాబు వస్తుంది. మన కలవరం పోవాలంటే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఒక ఆయన దగ్గాడంట అని ఉదయాన ఎర్రగా ఏదో వాష్ బేసిన్లో పడింది. ఇంట్లో ఉండాలందరినీ కలవర పెట్టిండు. రక్తం పడింది, నేను చచ్చిపోతా, చచ్చిపోతా, రక్తం పడిందని అన్న. అందరూ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఏంట్రా చెప్తున్నాను, దగ్గినప్పుడు రక్తం పడింది, నేను చచ్చిపోతాను, నాకు క్యాన్సర్ వచ్చినట్టుగా ఉందని ఇంట్లో వాళ్ళందరినీ గాబరా చేసి పెట్టాడు. చేసి నేరుగా డాక్టర్ దగ్గరికి పోయాడు. డాక్టర్ దగ్గరికి పోయేసి, డాక్టర్ గారు దగ్గగానే రక్తం పడింది, ఉండు కొద్దిగా నిదాని అని ఇంత పెద్ద లిస్ట్ రాసి ఇచ్చాడు. ఎక్స్రే ఎత్తు, స్కానింగ్ ఎత్తు, ఎంఆర్ఐ ఎత్తు, బ్లడ్ చెకప్లు ఎత్తు, అన్ని రిపోర్ట్లు వచ్చేసినాయి చేతికి. ఆయన అన్నీ చదివి, నీకేమీ లేదు బాబు అన్నాడు. ఏమన్నాడు? నీకు అప్పుడు ఎందుకు ఈయన ఉదయం నుంచి సాయంత్రం వరకు కలవరపడాడు? నీకేమీ లేదు బాబు అన్నాడు. ఈజీజీలు ఎత్తాడు, అన్నీ ఎత్తారు. అప్పుడు ఆయన డాక్టర్ గారు అన్నారు, 50,000 రూపాయలు బిల్ అయింది. ఎంత అయింది? హాస్పిటల్లో 50,000 బిల్ అయింది. డాక్టర్ అన్నాడు, ఇంటికి పోయి అది ఎర్రగా ఉంది ఏదో చెప్పావు కదా, వాష్ బేసిన్లో పడింది అన్నావు, అది పోయి చెక్ చేయబో అన్నాడు. రాత్రి ఆ అన్న ఏం చేశాడంటే పండు మిరపకాయ పచ్చడి తినిండు. ఏం పచ్చడి? పండు మిరపకాయ పచ్చడి. ఆ పచ్చడిలో ఉంటున్న ఆ మిరపకాయ యొక్క తొక్కు అంగిట్లో మాటుకొని ఉండింది రాత్రిలో. అది ఉదయం దగ్గరనే పడింది. ఒక చిన్న మిరగాయకే ఇల్లంతా కలవరం చేసేవాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం చెప్తుంది, మీ హృదయాలను కలవరపడనీయబాకండి, అలజడుల మనసు తెచ్చుకోబాకండి, ఏమవుతుందా అన్న భయపడబాకండి, ఏం జరుగుతుందా అన్న ఆలోచన రానివ్వబాకండి. ధైర్యంగా ఉండండి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని ప్రభు వాక్యం చెబుతుంది. కాబట్టి రేపటి గురించి ఆలోచన చేయబాకండి. రేపటి దినము దాని సంగతి అది చూసుకుంటుంది. కాబట్టి మీరు అలాగ భయపడి కలవరాలు చెందబాకండి అని ప్రభు పదే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాట దావీదు గారు కూడా ఒక మాట అంటాడు. చూడండి, కీర్తనలు 43:5 చదవండి. సంగీతం 43:5 పడిగ కీర్తనలు రాసిన గ్రంథం. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నమ్మకం పెట్టు అంటే, నిరీక్షణ అంటే నమ్మకం అని అర్థం. మళ్ళీ ఇంకోసారి చదవమ్మా. నా ప్రాణమా నువ్వెందుకు ఏడుపు మొహంతో ఉన్నావు, దుఃఖ మొహంతో ఉన్నావు? నువ్వెలా నాలో తొందరపడతా ఉన్నావు? నీ లోపల ఎందుకు అన్ని అలజడల మనసు తెచ్చుకుంటావు? ఎందుకు కలవరపడతా ఉంటావు? దేవుని అందు నిరీక్షణ ఉంచము. కంటిన్యూ. ఆయన నీకు ఎవరు? రక్షణకర్తై దేవుడు. ఆమేన్. అప్పుడు
ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్నవంటే, నమ్మకం పెట్టుకుంటే, ఆయన ప్రతి దాంట్లో నేనేం చేస్తాడు? రక్షిస్తాడు. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఖచ్చితంగా రక్షిస్తాడు. నిరీక్షణ పెట్టాలి. ఒకసారి ఒక సంఘంలో, చర్చిలో చాలా పెద్ద ఆయన, మంచి డబ్బున్నోడు, తనకు ఒకే ఒక కూతురు చావు బ్రతుకుల్లో ఉంది. చాలా డాక్టర్ల దగ్గర పిలిపించి చూపించాడు, ఎవరి వల్ల బాగు చేయలేకపోయారు. ఎన్నో మందులు తినిపించాడు, ఎంతో వేల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాడు. పేరుగాంచిన వాడు ఆ ఊళ్ళోనే పెద్ద పేరు, పెద్ద ఆసామి ఆయన. ఎవరి వల్ల బాగు చేయలేకపోతే వీళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటున్న ఒక మాట విన్నాడు. ఎవరో యేసంట ఆయన రోగాల్ని బాగు చేసేవాడంట, దెయ్యాలను ఎల్లగొట్టేవాడంట, చూపు లేని వాడికి చూపునిస్తాడంట, చనిపోయిన వాళ్ళని బతికిస్తాడంట అట్టని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఆ మాటలు విన్నాడు. యేసు ప్రభు ఒక ఊరికి వచ్చున్నాడన్న సంగతి ఆయనకు తెలిసి, అలా మరణ పడకలో ఉంటున్న తన కూతుర్ని, బంధువులు అందరినీ, ఇంటి వారిని అందరిని వదిలిపెట్టి నేరుగా యేసయ్యని ఎదుగులాడుకొని పోయాడు. యేసయ్యని ఎదుగులాడుకుంటా పోయి యేసయ్యని బతిమలాడుకుంటున్నాడు. అయ్యా నాకు ఒకే కూతురు, కావలసిన ఆస్తి ఉంది, నాకు మంచి పేరు ఉంది, నేను గొప్పవాణ్ణి, నాకు ఒకే ఒక కుమార్తె, ఆమెనే బాగు చేసేదానికి నువ్వు రాయ్యమ్మా ఇంటికి, అట్లని పదే పదే బతిమలాడుకుంటా ఉన్నాడు. యేసయ్య ఆయన ఎంత అరిసి కేకపెట్టినా యేసయ్య ఒక్క మాట కూడా వినలా. ఏం చేయాల? ఒక్క మాట కూడా వినలా, ఒక్క మాట కూడా ఆలకించల. ఇంత లోపల వాళ్ళ ఇంట్లో నుండి ఒక ఆయన వచ్చాడు. నేరుగా వచ్చి, ఒరేయ్ ఎకెదుకురా బతిలాడుతో, అంత అయిపోయింది, చనిపోయేసింది బిడ్డ, రా పోయి మిగతా కార్యక్రమాలు చేద్దాం రా, ఎలా సావెత్తాలో, ఎవరెవరికి చెప్పుకోవాలో, ఎక్కడ గుంట దవ్వాలో, ఎక్కడ నీ బిడ్డను పాతి పెట్టాలో ఆ పనులు చేసుకుందాం రా. ఎందుకు ఆ బోధ కొన్ని విసికిస్తావు? ఎందుకు ఆయన బతిలాడుకుంటావు రా అట్టనేసేసి అలా అనటం యేసయ్య గమనించాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం చూశాడు యేసయ్య. మాట్లాడుకొని తనతో అన్నాడు, యాయిరు, ప్రభునందు నమ్మకం ఉంచు, నీ బిడ్డ బ్రతకతుంది అని చెప్పాడు. చప్పలు కొట్టండి. ఒకడొచ్చి చచ్చిపోయిందని చెప్తే ఈయన బతుకుతాడంటాడేంటి? చనిపోయిందని కబురు వచ్చేసింది, బతకతాడని చెప్తాడేంటి? ఏంటంటే ఆ టైంలో ఒక తండ్రికి ఆ హృదయం ఎట్టుంటుందో మనకు తెలుసు. ఎవరినన్నా కోల్పోతే మనకు తెలుసద్ది అది ఎంత కష్టమో అనేది. ఎవరినన్నా పోగొట్టుకుంటే వాళ్ళ హృదయము, వాళ్ళ మనసు ఎట్టుంటుందో తెలుసద్దు మనకి. దేవుని బిడ్డలారా, అలా కలవరం చెందుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. అది ప్రభు చూసి అన్నాడు, ఇదిగో నమ్మకం మాత్రం ఉంచు, నీ బిడ్డ బ్రతుకుతుంది అన్నాడు. ఈ మాట చెప్పి యేసు ప్రభు నేరుగా ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళితే అందరు సావు ఇంట్లో మేళాలు వేస్తారు కదా, డమకటక డమకటక డమకటకనని. ఆ రోజుల్లో డమకటక లేవులేండి, ఫ్లూట్ ఉన్నింది, చిత్తార్లు ఉన్నాయి. ఫ్లూట్ వల్ల చాలా సోగంగా వస్తారు, చాలా మనసులు ఫీల్ చేసేటట్టుగా వస్తారు. పిల్లన గ్రోవి అని తెలుగులో ఉంటుంది. ఈ వాస్త అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసయ్య అక్కడికి వెళ్ళి, ఇగో ఎందుకు ఏడుస్తారు మీరు? ఆ అమ్మాయి చనిపోలా, బతికుంది అట్నంటాడు.
మేము చనిపోయిందని మేము ఏడుస్తూ ఉంటే ఈయనేంట్రా బతికుందని అంటాడని ఆ ఒక్క అమ్మాయి వాళ్ళ నాన్నని తన శిష్యుల్ని తీసుకెళ్ళి, 2 శిష్యుల్ని పైన ఆ అమ్మాయిని పండేసి ఉంటారు. చచ్చిపోయింది అమ్మాయి. అందరూ కలవరపడిపోతూ ఉన్నారు. యాయూరుకు ఒకే కూతురు, ఇక పిల్లలు లేరు ఆయనకి, కావలసిన ఆస్తుంది. కలవరపడుతున్న యాయూర్ని వెంట తీసుకెళ్ళాడు. ఆ పాపను చూసి తల తాకుమి, చిన్నదాన పైకి లేయి అన్నాడు. ఆ పాప అట్నే దిక్కున పైకి లేచి కూర్చొనింది. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అంటే కలవరపడుతున్న ఆయన హృదయం, వారి బంధువుల హృదయాలు, వారి ఇంటి ముందు కలవరపడుతూ ఏడుస్తున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభునందు నమ్మకం ఉంచిన ఆ యాయూరుని, తన కుమార్తెని దేవుడి పైకి లేపాడు. అట్లా కలవరపడకూడదు. అందువల్లే మీరు నాయందు విశ్వాసం ఉంచండి, ఎందుకంటే మీకు రక్షణ కలుగు చేసేది నేను, మిమ్మల్ని తప్పించేది నేను, కాపాడేది నేను, మిమ్మల్ని భద్రపరిచేది నేను అంటాడు. కాబట్టి ఏం జరగాలో జరుగుతాయి. దాని గురించి మనం కంగారు పడటమే కానీ, పల రకాలుగా వేదన పడటమే కానీ మనం చోటు చేసుకోకూడదు. ఏం జరగాలని ప్రభు నిర్ణయించాడో అవి జరుగుతాయి, అంతే. అంతేగాని దాన్ని బట్టి మనము ప్రతిసారి బాధపడేదానికంటే, వేదన పడేదానికంటే ప్రభుకి అప్పగించుకోవటం చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన యందు నమ్మకం ఉంచాలి, అదే చాలా ఇంపార్టెంట్. నమ్మకంలో చాలా రకాలమైన నమ్మకాలు ఉండేవి, చాలా రకమైన నమ్మకాలు ఉండేవి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము, మార్కు ఎల్దిన సువిశేషం 9వ అధికారం 9వ అధికారం 24వ వசனத்தை வாசிங்க. వెంటనే ఆ చిన్నవాణ్ణి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరంగా చెప్పాను. చాలు. యేసయ్య ఒక దెయ్యం పట్టిన వాడి దగ్గరికి పోయాడు. వాడికి కాకావలి వస్తుంది, మూర్ఛ. నీళ్లు కనపన్నా, నిప్పు కనపన్నా వాడికి ఒక చెయ్యి కాలు లాగుతుంది. వాళ్ళు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు చాలా భద్రంగా సాకారు ఆ బిడ్డని. ఎట్లా? నీళ్ళ దగ్గరికి పోనివ్వరు. ఎవడన్నా భోగి పంటకు నిప్పు వేసుకుంటే అక్కడికి పోనీరు. అయ్యా బావి దగ్గరికి పోనీరు, చెరువు గుట్టల దగ్గరికి పోనీడు. అంత భద్రంగా, ఒరే ఎక్కడ బాబాకరా మూర్చొచ్చి లోపల పడిపోతావు, బావిలో పడిపోతావు, చచ్చిపోతావురా అట్లని చాలా ముద్దుగా సాకారు. అలా సాకిన అతనికి విపరీతమైన అది ఆ దెయ్యము పట్టి అతను విలవిలలాడిస్తుంది. ఇక యేసయ్య శిష్యులు అందరూ పోయారా, ప్రార్థన చేశారా, వాడికి బాగవల. ఎంత ప్రార్థన చేసినా వాడికి బాగాల. ఇంతలోపు వాళ్ళందరూ గుసగుస మాట్లాడుకునేది యేసయ్య విని దగ్గరికి వచ్చాడు. ఒరే మీరు అందరూ ఏంద్రా మాట్లాడుతున్నారంటే, ఏముంది మీ శిష్యుల్ని ప్రార్థన చేయమంటే చేశారు, అయితే వాడికి బాగాలేదు అన్నారు. ఇక యేసు ప్రభు ఆ చిన్నపిల్లని చూసి, అయ్ చెవిటి దెయ్యమా, మూగు దెయ్యమా అటని గద్దించాడు. వాడికి మూర్ఛ ఒక పక్క ఒక వ్యాధి ఉన్నా రెండే చెవి వినపడదు, మాట్లాడదు. మూగి దెయ్యము, చెవిటి దెయ్యము. మూగి దెయ్యము, చెవిటి దెయ్యము రెండు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం కూడా అలాంటి వాళ్ళ వల్ల మంచి చెప్తే అనం, చెవిటి దెయ్యం పట్టింది మనకి. ఏం దెయ్యం పట్టింది? చెవిటి దెయ్యం పట్టింది. ఏదన్నా చెప్పంటే చెప్పం, ఏదన్నా మాట్లాడంటే మాట్లాడం, ఎందుకంటే మూగి దెయ్యం పట్టింది మనకి. అట్టోళ్ళు ఉన్నారా లేరా? ఒక ఇంటికి పోతే ఆ పాపని వాళ్ళ అమ్మ చితక బాధ కొడుతుంది పొరకబెట్టి. అమ్మ ఎందుకమ్మా కొడుతున్నావు అంటే, మాట్లాడదయ్యా, మూగిదే మాట్లాడదు.
మొచ్చు మొహంది, మాట్లాడదు. ఏమే చేసినవనని అడిగినరంట, అంతే. ఏదో చేసిందిలేండి అమ్మాయి. దానికి తల్లిదండ్రులు మాట్లాడంటే మాట్లాడలా. పొరక దెబ్బలన్నా 3 గంటల సేపు తింటుంది, కానీ నోరు ముట్టుకెప్పనట్టుంది. అది చూసి నాకు గుండెలు బయలిపోయినాయి. ఓరే స్వామి, ఈ పిల్ల ఎవరు ఇంత మొండిది, ఇంతసేపు కొడుతుంటే తీసుకుంటుంది కానీ ఒక మాట కూడా రానంటుంది. అట్లా మనలో కూడా కొంతమంది మూగు దెయ్యాలు ఉన్నారు, చెవుడు దెయ్యాలు ఉన్నారు. చెప్పిన మాటకి సమాధానాలు చెప్పరు, చెప్పిన మాటకి సమాధానాలు రావు. మంచి చెప్తే వినరు, మంచి చెప్తే వినరు. అలాంటి దెయ్యాలు ఉన్నాయి మనలో కూడా, అప్పుడప్పుడు కనపడతాయి మనకి. మీకు ఒక సంగతి చెప్తాను. ఒకసారి తల్లి జింక పిల్ల జింకకి ఒక మాట చెప్పింది. అమ్మా, రోజులు బాగలేవు, బయటికి రాబాక, లోపలనే గుహలనే ఉండు, నేను నీకెళ్ళి అన్నం తెస్తానమ్మా అనింది. సరే అని చెప్పి తల్లి జింక బయటికి వెళ్ళింది. ఈ పిల్ల జింక ఏం చేసింది తెలుసా? మా అమ్మ ఎప్పుడు ఇదే చెప్తుంది, అట్ట ఏందో ఉందో బయట అట్టని కొద్దిగా 4 అడుగులు ముందుకేసుకొని గుహ బయటకు వచ్చి చూసింది. చూస్తే కళ్ళ ముందు పచ్చటి గడ్డి కనపడుతుంది. ఏం కనపడుతుంది? పచ్చటి గడ్డి కనపడుతుంది. మా అమ్మ తెలివి తక్కువది, ఇంటి ముందే ఆహారం పెట్టుకొని నేను పోయి తెస్తానంటద్దే అంది. చాలా తెలివి తక్కువ ఉంది అని చెప్పి అమ్మ మాటను తోసేసి నేరుగా వెళ్ళి ఆ మేస్తా ఉండి, అక్కడ మేస్తా ఉంటే ఒక పులి ఆమంతన గొంతు కొరికి కింద సంపి పడేసింది. దాంతోపాటు నక్క ఉంది. పులికి ఒక అలవాటు అంట. ఏం అలవాటు అంటే, చేతులు కాలు శుభ్రంగా గడుక్కొని వేటాడిన తర్వాత తినేది అలవాటు అంట. అందువల్ల వెళ్ళేసేసి చేతులు కాలు కడుక్కునే దానికి వెళ్ళింది. ఎంత లేపలో నక్కకి సొంగు గారుతుంది. ఏం కారుతుంది? జొల్లు కారుతుంది. ఈ కారుతుంటే తట్టుకోలేక తినాలని ఆశ ఉంది జింకని. కాబట్టి 2 చెవులు మటుకు తినేసింది. ఏం తినింది? 2 చెవులు మటుకు తినేసింది. ఇక నేరుగా సింహం వచ్చి ఇక్కడ నిలబడుకొని ఆ పులి వచ్చి చూసి చెక్ చేస్తే 2 చెవులు కనపడలా. అయ్యి నక్క, చెవులు తిన్నవా నువ్వు అని. అబ్బాబ్బా నేను తినలేదు. ఏమంటుంది? అబ్బాబ్బే, మనలో ఇలాంటి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. తినలేదని, తాగలేదని, తీసుకొని లేదని, మేలు పొందుకోలేదని అలాని చెప్పేవాళ్ళు. నాకేం చేసినవా, నాకేం పెట్టినవా, నాకేమి ఇచ్చినవా అట్టనే వాళ్ళు ఉన్నారు చాలామంది. అన్ని అనుభవిస్తారు ఒక పక్క. మళ్ళీ ఇదొక మాట ఏంటంటే, కావాల్సినవన్నీ తీసుకుంటారు, కావాల్సినవన్నీ పొందుకుంటారు. మాకేం చేసినవా అట్లని అదొక రకమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిలాగా? ఈ నక్కలాగా. ఈ నక్క అంటద్దే, అబ్బాయి నాకేం తెలుసా అంటద్ది. లేదు నేను వేటాడేటప్పుడు దీన్ని చంపేటప్పుడు 2 చెవులు ఉన్నాయి అట్లని చెప్పగానే వెంటనే వాళ్ళిద్దరికి వాదన జరిగేటప్పుడు తల్లి జింక వస్తూ ఉంటుంది ఇంటికి. అది చూసి వెంటనే నక్కంటది, వాళ్ళ అమ్మ వస్తుంది, దీనికి చెవులు ఉన్నాయా లేవా పుట్టినప్పుడు ఆమె చెప్తుంది కరెక్ట్గా, ఆమెను అడుగుదామనింది. ఇక వెంటనే నేరుగా తల్లి రాగానే బిడ్డ చనిపోయి ఉండటం చూసి బోర్నని ఏడ్చుకుంటుంది. నేను చెప్పినాను కదా, రోజులు బాగలేవు, బయటికి రాబాకమ్మా అట్టని చెప్పాను కదా. నా మాట అసలుకి వినలేదే, ఇప్పుడు ప్రాణాన్ని కోల్పోయిందే, చనిపోయిందే అని తల్లి జింక వేదన పడతా, బాధపడతా, ఏడుస్తూ ఉంది. ఇంత లోపల పూలి అడుగుతుంది, అయ్ ఇది నీ కూతురేనా? అవునవును నా కూతురే. మరి దీనికి చెవులు ఉన్నాయా? లేవు నాయనా అనింది. ఏమనింది? చెవులు లేవు నాయనా అనింది. ఏంటే చెవులు లేవా? అవును నాయనా చెవులు లేవయ్యా. దానికి చెవులుంటే నా మాటిని నీ నోట బలి అయ్యేది కాదు కదా, నీ నోట చచ్చిపోయేది కాదు కదా.
అది గుట్టుగా ఇంట్లో ఉంటుంది కదా, నా మాట వినలేదు కాబట్టి దానికి చెవులు లేవు నాయన అని చెప్పింది. ద రీజన్, ఆ దెయ్యం పట్టిన వాడికి, మోర్చొచ్చేవాడికి చెడు దెయ్యం ఉంది అక్కడ. ఇట్లా మనం కూడా ఎన్నో మంచి విషయాలను ఏం చేస్తాం, మనం ఎవరన్నా మనకు మంచి నేర్పించే వాళ్ళ మాటలు మనం ఏం చేస్తాం, తోసేస్తాం. ఏం చేస్తాం? తోసేస్తాం. మంచి నేర్పించేటప్పుడు జాగ్రత్తగా వినాలి మనం. ఎందుకంటే మంచి నేర్పించే వాళ్ళు చాలా తక్కువ భూమి మీద. చెడ్డ విషయాలు నేర్పించే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. எனக்கு கெட்டது கற்றுக் கொடுக்கறதுக்காக 12 சீடர்கள் இருந்தாங்க నా ఫ్రెండ్స్. నేను రక్షణ పడిన తర్వాత ఒక్కడు నాకు మంచి నేర్పిల్ల, అందరు దూరం అయ్యిండ్రు. పురియుదంగా చెడ్డ నేర్పించేదానికి నా దగ్గర 12 మంది స్నేహితులు ఉన్నారు. మావయ్య అర్థం రా, ఆన్సుందా కొద్దిగా పెట్టు, శాంతిపాకు గున్న నెయ్యి రా, మనం అందరం బీచ్కి పోదాము, బెస్సానగర్కి పోదాము, కొండగంజి సోరు తిందాము, బీర్ తాగదాం రారా, ఫిల్టర్ విల్స్ తాగదాం రారా అని చెడ్డదానికి ఏమో పిలిచారు. ఇప్పుడు మంచి నేర్పించేదానికి ఒక్కడు కూడా ఏంటంటే, అప్పుడు గమనించాల మనము, మంచి నేర్పించే వాళ్ళు భూమి మీద చాలా చాలా తక్కువ అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, మూగిదేయము చెవిడి దెయ్యము. కాబట్టి యేసు ప్రభుని చూడగానే ఆ పిల్లోడు నేల మీద కొట్టుకుంటున్నాడు, పట్టనని అట్లా భయపడేటట్టు కొట్టుకుంటున్నాడు. ఇంత లోపల వాళ్ళ నాన్నని చూసి అడిగాడు, ఏమయ్యా నేను బాగు చేస్తానని నీకు నమ్మకం ఉందని అడిగాడు యేసయ్య. ఏమన్నాడు? నేను బాగు చేస్తానని నీకు నమ్మకం ఉందా అన్నాడు. దానికి ఏం చెప్పాలా? నమ్ముతున్నానని చెప్పాలా, నమ్మలేదంటే నమ్మలేదని చెప్పాలా. ఎటు కాకుండా చెప్పండి. చూడండి, ఇప్పుడు చదవండి 24. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముతున్నాను కానీ అయితే నాకు ఇంకోటి కూడా ఉంది, డౌట్ కూడా ఉంది అంటుండ. అపనమ్మకము రాకుండా నాకు సహాయం చేయమని బిగ్గరంగా చెప్పాను. అంటే నమ్మే విధానాలు 2 ఉన్నాయి. ఒకరు గట్టిగా నమ్ముతారు, కొందరు అవకతవకలుగా నమ్ముతారు. స్థిరంగా నమ్మరు, స్థిరంగా పట్టుకోరు, అవకతవకలుగా ఉంటాయి అన్నీ. వాళ్ళ దగ్గర పాజిటివ్ నెగిటివ్ 2 మిక్సింగ్లో ఉంటాయి. అవి విశ్వాసమైన మాటలు ఉంటాయి, ఒక పక్క మంచి మాటలు ఉంటాయి, 2 కలిసి ఉంటాయి. నమ్మేవాడు ఎప్పుడు ఒకే మాట మీదనే ఉంటాడు. దేని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే, ఇక అతను చెప్పింది యేసయ్యకి అర్థమైంది, వీడికి నమ్మకం లేదు నా మీద, అందువల్ల నాకు అవిశ్వాసం రాకుండా ఏం చేస్తావు, కాపాడని అడుగుతున్నాడు, నాకు అపనమ్మకం రాకుండా కాపాడమంటున్నాడు అనేసి యేసయ్య అర్థం చేసుకొని ఆ మూగిదెయ్యం దగ్గర, మూగిదెయ్యమా, చెవిడి దెయ్యమా, వాడిని వదిలిపెట్టి పో బయటికి అటన్నా అని ఒక మాట అన్నాడు. చూడండి, వెంటనే వాడిని విలవిలలో ఆడించి అలా వాడిని వదిలి అది బయటికి వెళ్ళిపోయింది. వెంటనే వాడిని చూస్తే సచ్చిన శవంలా ఉన్నాడు. అందరూ అన్నాడు, చంపేసిండ్రా, ప్రార్థన చేసి చంపేసిండ్రా, వాడు చచ్చిపోయిండ్రా అని అందరూ కలవరపడిపోయారు. అతను యేసయ్య వాడిని పైకి లేపి వాళ్ళందరి చేతికి అప్పగిచ్చాడు. చెప్పలు కొట్టి దేవుని మహిమపరిచాడు. ఆమేన్. అంటే మన నమ్మకం అపనమ్మకాలుగా ఉండకూడదు. ప్రభు ఇది చేస్తాడు, దేవుడు ఇది జరిగిస్తాడు, దేవుడు సహాయపడతాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు. ఏం బిడ్డలారా, మనం ప్రార్థన చేసేది గొప్ప కాదు, బైబిల్ చదివేది గొప్ప కాదు, పాటలు పాడి చప్పట్లు కొట్టేది పెద్దది కాదు. ప్రభు మీద మనము నమ్మకం అనేది స్థిరంగా కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. చర్చకు పోయేది కాదు మనకి పెద్దది, దేవుని యందు మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. అదిదా ప్రాధాన్యత, అదిదా దేవుడు చూస్తాడు మన దగ్గర. నా మీద నీకు ఎంత నమ్మకం ఉంది, ఎంత నమ్మకంతో నువ్వు ఉన్నావు అన్నదే ప్రభు మన దగ్గర చూస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రభుని గట్టిగా నమ్మిన బిడలమై
ఉండాలి. ప్రభు వాక్యం చెప్తుంది, కలవరం మీ హృదయాలను కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీ కలవరాలన్నీ ఏం చేస్తాను, నేను తీసేస్తాను. మీ కలవరాలన్నీ కూడా నేను తొలగిస్తాను. అప్పుడు మన దేవుడు మనకున్న ప్రతి కష్టాన్ని, బాధని, ప్రతిదీ తీసేయగలిగిన, సంపన్న కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన యందు నమ్మకమైన మనసుని నిలపదాము. ఆమేన్, ఆమేన్. నమ్మకమైన అంటే అట్లా ఏబులాగా, ఏబు నమ్మకం అంటే అట్లా. యేసయ్య సాక్ష్యం చెప్పాడు, అలాంటి వాడిని భూమి మీద ఎక్కడ లేడో, అలాంటి వాడు లేడో అని యేసయ్య జేజేలు చెప్పాడు యోబుని గురించి. అదేలాగా బైబిల్లో మనకందరికీ తెలుసు, బైబిల్ అబ్రహాం తన ఏకైక కుమారుణ్ణి బలిచ్చేదానికి కూడా మోరియా కొండ తీసుకెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, ఇతను ఎవరు తెలుసా, నాకు భయపడువాడు. ఎవరు అబ్రహాం ఎవరు, నేనంటే భయపడేవాడు, అంత భయం ఉందా నేనని యేసయ్య ఆ మాట చెప్పాడు. అలాగనే బైబిల్లో మోషే, దావీదు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు తన ఇంట్లో నమ్మకమైన వాడని మోషే పేరు పొందుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడని పేరు పొందుకున్నాడు. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఒక్కొక్క విషయం నమ్మకత్వాన్ని మనకి కలుగు చేస్తుంది. కాబట్టి అలాగ మనం కూడా దేవుని మీద అంత బలమైన నమ్మకం పెట్టాలి. ఆమేన్. నాకు తెలిసి నేను అంటాను, మీరు మనుషుల దగ్గర పెట్టే నమ్మకాల కంటే యేసయ్య మీద పెట్టి చూడండి, దాని ఒక దారే వేరు. ఓకే, దానికి సాక్షి నేనే అనుకోండి. నేను నా ప్రభు మీద పెట్టిన నమ్మకాన్ని బట్టి ప్రభు నన్ను ఎప్పుడు కూడా చేయి విడిచింది లేదు, ఎప్పుడు నేను ఇబ్బంది పాలు చేసింది లేదు. దేవుని కృప నా మీద ఉంది కాబట్టి దేవుడు ప్రతినిత్యం నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం అలాంటి స్థిరమైన నమ్మకత్వం గలవారమై మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరం పైకి లేచిన పడుకొని ప్రార్థన చేద్దాం. అందరం పైకి లేచిన పడుకొని ప్రార్థన చేయండి. అందరూ 2 చేతులు పైకి ఎత్తండి. 2 చేతులు పైకి ఎత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు ఏటేటో అనుకొని నీ హృదయంలో బాధపడుతున్నవేమో, కన్నీళ్ళు కారుస్తున్నవేమో, అందరు 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు పైకెత్తండి. పైకెత్తి ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు ఇది లేదని బాధపడుతున్నాను, ఈ కష్టం ఉందని బాధపడుతున్నాను, నా పరిస్థితులు ఇలాగున్నాయని నేను బాధపడుతున్నాను అయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నాలో ఉంటున్న తండ్రి ఈ మనసుని తీసేయి, ఈ మనసుని తీసేయి నాయన, కలవరపడే మనసుని తీసేయి. నా హృదయంలో నీ సంతోషాన్ని, ఆనందాన్ని నింపు. నా హృదయంలో నీ ఒక సంతోషాన్ని, ఆనందాన్ని మీరు నింపు ప్రభువా. మీరు బలపరచండి నాయన, మీరు ఆశీర్వదించండి అయ్యా, కృప ద్వారా మీరు నింపండి నాయన. బలమైన మీ కార్యాలను మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి. నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. నేనే పాడతాను. Praise the Lord. Hallelujah. Thank you, Holy Spirit.
అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా, అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేదనీకే నా స్తుతులర్పించెదనీకే, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటుని దాచావు, సంతోషము నీవే అమూర్త సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఓకే, సంఘ ప్రకటనలు మనకి రానే ఉంటున్నాం. వెనస్డే మీటింగ్స్, వెనస్డే అంటే ఓకే, ఈరోజు ప్లాన్ చేశాను. ఓకే, రానే ఉంటున్న శనివారం రోజు మనకి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది ఉదయాన్న 10 గంటలకి, జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిధంగా ఆదివారం 8 గంటల నుండి 10:30 వరకు పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. ఈవినింగ్ సర్వీస్ కూడా ఉంటుంది, మరలా అదే రకంగా ఈవినింగ్ సర్వీస్ కూడా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, అందరు తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేయర్ చేయవచ్చు? అందరికి ఎవరైనా ప్రేయర్ ఉందా? ఓకే, అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నా ప్రియులారా, మీ హృదయాలను కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పిన దేవుడివి. మాలో ఉన్న కలవరాలన్నీ తీగల్ల దేవుడు అయ్యా. దావీదన్నట్లుగా నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నువ్వెందుకు ఎలాగున్నావు, ఆయన యందు నిరీక్షించు, నిరీక్షణ గల దానివై ఉండు. ఆయనే నీకు రక్షకుడు, ఆయనే నిన్ను కాపాడేవాడు, ఆయనే నిన్ను నడిపించే దేవుడు, ఆయన నిత్యము నిన్ను పోషించగలవాడని దావీదు తన కీర్తనలో రాశాడయ్యా. అట్లా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకి వారు రావటం వలన ఆ మేలు, ఆ ఆశీర్వాదాలు చేత వారిని నింపండి. వారి గుండెల్లో ఆనందము, సంతోషం నింపండి. వారి కుటుంబ అవసరతలు తీర్చిపెట్టండి. మంచి ధాన్యము చేత నింపండి. ధన ధాన్యాల ద్వారా నింపండి నాయన. గొప్పైన మేళ్ళు మీరు చేయండి. రానే ఉంటున్న సండే ఆరాధనలు 3 సంఘాల్లో జరుగుతున్న మీ ఒక పరిచర్లను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ మాసంలో రానే ఉంటున్న VBS ప్రోగ్రామ్స్ని ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన పాస్టర్స్ మీటింగ్ని మీ కరములకు అప్పగిస్తున్నాను. ప్రతి సేవ పరిచర్లన్నీ మీరు బలంగా ఆశీర్వదించండి. విస్తారమైన నూతనమైన కృపను దయచేయండి. నూతనమైన ఆత్మలు మీరు దయచేయండి. దినదినము సంఘాన్ని నూతనపరచండి. అదేవిధంగా కానుకలు వేసిన ప్రతి హస్తాన్ని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామం సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సండే క్లాస్ టీచర్స్ మట్టుకోనండి, మిగతా వాళ్ళందరూ కూడా బయలుదేరచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.